హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటి అంటే మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేశాను, ముందుగా ప్రిపరేషన్ ఎలా చేశాను అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ముందుగా దేవుడు సామాన్లన్నీ కూడా ముందు రోజే ఇట్లా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఆ పండగ రోజున ఫాస్ట్గా పనులు అయిపోతాయి. నేను పండగ ముందే ఏమేం పనులు చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. పూజ సామాగ్రి మొత్తం కూడా నీట్గా తోమేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే పొయ్యగట్లు ఏవైతే ఉంటాయో గ్యాస్ స్టవ్ అవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలానే ఇల్లు కూడా క్లీన్ చేసేసుకోవాలి. ముందు రోజే నీట్గా చూడండి ఇట్లా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసుకోవాలి. సో ముందు రోజు ఈ ఇల్లంతా శుభ్రం అయిపోయిన తర్వాత పూజ సామాగ్రి కూడా శుభ్రం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు పట్టాలన్నమాట. ఇవి కూడా ఫ్రెష్గా స్నానం చేసేసిన తర్వాత దేవుడి పటాలని కూడా నీట్గా తుడిచేసుకొని పొడి క్లాత్తో ఇలా బొట్లు పెట్టుకోవాలి. ఇది పండగ రోజునే చేయాలంటే చాలా హడావిడి అయిపోతుంది. సో అందుకని ఇలా ముందు రోజే ఇలా బొట్లు అనేది పెట్టేసుకోవాలన్నమాట. సో పండగ రోజు అండి ఇది, వరలక్ష్మి వ్రతం రోజున మార్నింగ్ ముగ్గు అయితే ఇట్లా వేసాను. అలానే తులసి కోటకి కూడా మంచిగా నీట్గా వాష్ చేసేసి బొట్లు పెట్టేశాను. గడపలకి తలుపులకి కూడా నీట్గా బొట్టులు పెట్టేశాను. ఇంకా పొద్దున్నే కదా కాబట్టి పాలు ఒక పక్కన మరుగుతున్నాయి, ఒక పక్కన రైస్. అలానే నీట్గా పొయ్యకు బీరువాకి కూడా నేను నీట్గా బొట్లు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మొత్తం సిద్ధమైపోతుంది. ఒక పక్కనేమో పలహారాలు రెడీ అవుతున్నాయి. పులిహోర, చక్కెర పొంగలి, అలానే గారెలు అవి ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. సో ఈ లోపలైతే దేవుడి పీట మనం అమ్మవారిని పెడతాం కదా, ఆ పీట ఏదైతే ఉంటుందో నీట్గా పసుపు రాసేసుకోవాలి. దాని మీద పద్మం ముగ్గేసుకోవాలి. అలానే 4 పక్కలా కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మధ్యలో కూడా కుంకుమ బొట్టు పసుపు కుంకుమ వేసుకోవాలి. ఈ లోపల కొన్ని పలహారాలు అయితే రెడీ అయిపోయినాయి. చక్కెర పొంగల్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. సో చాలా బాగా వచ్చిందని చెప్పలేను కానీ పర్వాలా, ఓకే. సో ఫస్ట్ అయితే ఒక ప్రసాదం రెడీ అయిపోయింది, నేను క్యాప్చర్ చేశాను. అలానే ఇక్కడ అమ్మవారికి ముగ్గు వేసిన తర్వాత ఒక క్లాత్, మంచి క్లాత్, వాడని క్లాత్ ఉంటే పీట మీద వేసేసుకొని అమ్మవారిని కూడా పెట్టేసి పూలమాల వేసేసుకొని నెక్స్ట్ తోరణాలు, అలానే కలశానికి సంబంధించిందనమాట ఇక్కడ మీరు చూసేది. కలశానికి ఏంటంటే పసుపు కుంకుమ అక్షంతులు, 1 రూపాయి బిళ్ళ, పువ్వు, కొన్ని వాటర్, అంటే సగం కంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకొని ఇట్లా కొబ్బరికాయ ఉంటుంది కదా, ఆ కొబ్బరికాయకి కూడా నీట్గా వాష్ చేసుకొని పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని ఇట్లా అయితే జాకెట్ ముక్కని ఇలా ఫోల్డ్ చేసుకొని కలశంలాగా పెట్టేసుకోవాలి. ఈ సంవత్సరం మేము తీసుకున్న రూపు అక్కడ నేను చూపిస్తున్నాను. సో ఈ లోపల అయితే నేను ప్రసాదం గారెలు రెడీ చేసేసాను. మార్నింగే ఇంకా గ్రైండర్ వేసి పప్పు కడిగేసి అదంతా చేసేసాను. ఇంకా పులిహోర రెడీ అయిపోయింది, చక్కెర పొంగల్ కూడా రెడీ అయిపోయింది, 3 ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. ఇక్కడ అమ్మవారికి డెకరేషన్ కూడా మా దగ్గర ఉన్న నగలు కూడా వేసేసాను. నగలు వేసేసిన తర్వాత ఇక్కడ పూలతో 5 రకాల పువ్వులతో అయితే ఇక్కడ అలంకరించాము. 5 రకాల పువ్వులు ఏమేమి తీసుకున్నానో చూపిస్తానండి. చామంతులండి, చామంతులు, గులాబీలు, చామంతుల్లోనే వేరే కలర్ ఉంటుంది కదా వైలెట్ కలర్ లాగా, అవి. గులాబీల్లో 2 కలర్స్ అనమాట, పింక్ గులాబీ అలానే రెడ్ గులాబీ. శంగు పువ్వులు, బంతి పువ్వులు ఓన్లీ డెకరేషన్కి మాలకు మాత్రమే వాడాము. అలానే వైట్ పువ్వులండి, వాటిల్ని నందివర్ధన అంటారనుకుంటా, కరెక్ట్గా తెలియదు నాకు. ఆ పువ్వులు కూడా తీసుకున్నాము. సో మొత్తం అంతా అంటే పువ్వులు ఇన్ని రకాలు పెట్టుకోవాలా అని ఏం లేదు, మన ఇష్టం, మనకున్న దానిలో చేసుకోవచ్చు. అలానే ఇక్కడ వెండి దీపాల్లో అయితే నేను దీపారాధన చేశాను. చాలా మంచిది వెండి దీపాల్లో దీపారాధన చేయడం. సో ముందైతే అమ్మవారిని రెడీ చేసేసి దీపారాధనకి కూడా రెడీ చేసేసి ఆయిల్ అన్నీ కూడా దగ్గర పెట్టేసి ముందుగా చదవలసిన వ్రతానికి సంబంధించిన మంత్రాలు అయితే చదువుకోవాలి. పైన దేవుడు ఉన్నారు కదా, అది రెగ్యులర్గా పూజ చేసే దేవుడు అనమాట.
అక్కడ కూడా నేను నీట్గా క్లీన్ చేసేసాను. మొత్తం పువ్వులన్నీ పెట్టేసి ఆయిల్ కూడా పోసేసి సిద్ధం చేశాను అనమాట. అక్కడ కూడా పూజకి సిద్ధం చేసి పెట్టేశాను. అక్కడ కూడా ఇక్కడైతే ప్రసాదాలు అన్నీ అందిస్తున్నాను అనమాట. చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది కదా. చక్కెర పొంగల్ అయితే ఫస్ట్ ఇచ్చేసాను. మరి మనం పూజ స్టార్ట్ చేసామంటే నైవేద్యం ఏమీ లేకోకుండా ఉండకూడదని చెప్పి ఫస్ట్ అయితే చక్కెర పొంగల్ అయితే అందించేసాను. ఇదండి ఓవరాల్గా పూజ అయితే అయ్యేపటికి మాకు కరెక్ట్గా 10 o'clock అయ్యింది. అంటే ఈ పూజ ఎందుకు ఇంత ఫాస్ట్గా అయింది అంటే మేము మార్నింగ్ ఎర్లీగా లెగ్సామన్నమాట. సో అందుకని మీకు ఇందాక ఇంకో ఫ్లవర్ గురించి చెప్పడం మర్చిపోయాను. పింక్ అండ్ ఎల్లో బేబీ పింక్లో ఉన్నాయి చూసారా, ఆ ఫ్లవర్ నేమ్ నాకు తెలీదు. సో ఆ పువ్వులు కూడా మా తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కోసుకొచ్చాము. ఈ సంవత్సరం చాలా పువ్వులతో డెకరేట్ చేయాలి అమ్మవారిని అని అయితే అనుకున్నాము. సో అందుకని ఫ్లవర్స్ ఎక్కువగానే తెచ్చాము ఈసారి. అలానే అమ్మవారి కోసం చీర, జాకెటు, గాజులు, అమ్మవారికి తోరణం, అలానే తాంబూలం, పళ్ళు అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేసుకొని పూజ కంప్లీట్ చేసేసి కొబ్బరికాయ కొట్టేసేపటికి 10 దాటిందండి. ఇక్కడ కూడా నీట్గా దీపారాధన చేసేసాము. సో ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ ఇట్లనే ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ అయితే చేసుకోలేదండి. ఈ ఇయర్ అయితే చాలా బాగా చేసుకున్నాము. చాలా బాగా వచ్చింది కూడా ఈసారి. రూపు అసలు ఎంత బాగుందో అనుకోకుండా లాస్ట్ మినిట్లో రూపు కూడా సెట్ అయిపోయింది. చాలా బాగుంది. కళగా ఉన్నారు అమ్మవారు. ఇలా చూస్తే డెకరేషన్ చాలా చాలా బాగా అనిపించింది నాకు కూడా. అలానే మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.